అందరికీ శనార్థి నమస్తే. అయితే బియ్యము మన కోసము వండుకుంటే మన జీవం నిలబెడుతుంది, అన్నం అవుతుంది. అదే బియ్యాన్ని ఒక దేవుడి పూజ గురించి ప్రత్యేకమైన పాత్రలో వండితే నైవేద్యం అవుతుంది. ఆ నైవేద్యాన్ని దేవునికి సమర్పించినాక ప్రసాదం అవుతుంది. దాంట్లో ఉన్న బియ్యమే, దీంట్లో ఉన్న బియ్యమే. అదేవిధంగా పసుపు కొమ్ములు తీసుకొచ్చి దంచి ఇంట్లోకి వాడుకుంటే పసుపు, ఆ పసుపును పవిత్రంగా పూజ కోసం ఉపయోగించేటప్పుడు బండారు అని అంటాం. రెండింటికి తేడా ఇది. నీకు కాళ్ళకు పసుపు పెట్టుకోవద్దు అని చెప్పిన మూర్ఖులు ఎవరున్నారో వాళ్ళకి ఈ రెండింటికి తేడా తెలియదు. ఆ నాలెడ్జ్ అనేది నిల్లున్నది. అయితే పసుపు హిందూ సమాజం లోపల, మన సనాతన ధర్మం లోపల, మన ధర్మం లోపల పసుపుకు చాలా అతి పవిత్రమైన ప్రాముఖ్యత ఇచ్చిరు. చాలా పవిత్రమైనది పసుపు. మంచి యాంటీ బ్యాక్టీరియా లాగా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు గుమ్మాలకి పసుపు రుద్దుతాం ఎందుకు? బయట నుంచి ఏ క్రిములు రావద్దని. పశువుల కొమ్ములకి గోపూజ చేసిన ఏ పశువులకైనా, పశువుల కొమ్ములకు గిట్టలకు కూడా పసుపులు రుద్దుతారు, వాటికి ఇన్ఫెక్షన్స్ రావద్దని. అర్థమైందా? ఇంకోటి, పవిత్రమైన పూజలు చేసేటప్పుడు ఉట్టి కాళ్ళతోటి బయట తిరగాల, భూమి మీద తిరగాల. భూమిలో ఎన్నో అతి సూక్ష్మమైన క్రిములు మన అరికాళ్ళ నుంచి లోపలికి ప్రవేశించి కొంతమందికి కాళ్ళు పుండు పడిపోతూ ఉంటాయి, గుర్రమూతులు అయితే అడుగులు నడవనియ్యాయి, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి అరికాళ్ళతో సహా పసుపు పెట్టుకునే సాంప్రదాయం మనకు మొగోళ్ళకి ఆడోళ్ళకి వెనకటి నుంచి ఉన్నది. ఇదొకటి. ముఖానికి ఒంటికి పసుపు పెట్టుకొని వారానికి ఒకసారన్నా మొగోళ్ళు ఆడోళ్ళు స్నానం చేసుకోవాలా, యాంటీ బ్యాక్టీరియా లాగా పనిచేస్తుంది. అయితే మలన పూజలు చేసుకునేటప్పుడు ముఖానికి పెట్టుకుంటే దేవుని పేరు మీద బండారు, కాళ్ళకు పెట్టుకుంటే పసుపు. ఈ రెండింటికి తేడా తెలుసుకోండి. ఇంకోటి, అతి పవిత్రమైన మల్లన సట్టి వారాలల్లా మల్లన పేరు మీద బియ్యం పోసుకోవాలన్నా, పట్టం ఎక్కాలన్నా, బోనం ఎత్తాలన్నా, శివసానం వేసుకుంటే కూడా కాళ్ళకు పసుపు ఖచ్చితంగా పెట్టుకోవాలి, ముఖానికి బండారు బొట్టు పెట్టుకోవాలి. ఇక్కడే అర్థం కావాలి, కాళ్ళకు పసుపు, ముఖానికి బండారు. మరి సట్టివారాలల్లా మల్లన్నకు పటాలు చాలా ముఖ్యం. ఆ పటం ఎక్కాల మల్లన్న గనాది. మరి పటం లోపల వేసేది ఏంటిది? పంచముగ్గులల్లా పసుపు, తంగిడాకు పచ్చ, బియ్యం పిండి చాలా ముఖ్యం. చంద్రం కూడా పసుపు నుంచే తయారవుతుంది. మరి ఆ బండారు పటం మీద పడ్డాక బండారు, ఆ బండారు నువ్వు ఎట్లా దొక్కుతున్నావు? అది వాళ్ళని అడుగు, నీకు చెప్పిన వాళ్ళని. వాళ్ళొక మూర్ఖులు, వాళ్ళకి ఏం తెలియదు, నాలెడ్జ్ నిల్లు. కాబట్టి పవిత్రంగా పసుపు కాళ్ళకి పెట్టుకోండి, ముఖానికి బండారు బొట్టు పెట్టుకోండి. సర్వే జన సుఖి.